పుట్టపర్తి ట్రస్ట్ వివాదం మరో మలుపు తిరిగింది. ట్రస్ట్ వ్యవహారాలపై సత్యసాయి తనకు చాలా రహస్యాలు చెప్పారని విదేశీ భక్తుడు ఐజాక్ టైగ్రెట్ తెలిపారు. 6 వారాల్లోగా అన్ని వివరాలు బయటపడతానన్నారు. తనకు బాబాకు అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయని వివరించారు. ట్రస్ట్ సభ్యులు ఎవరైనా అడిగితే ట్రస్ట్ వ్యవహారాలపై సాయి అంతరంగం ఏంటో వివరిస్తానంటున్నారు ఐజాక్. Baba started giving me a series of interviews, a number. And in those series of interviews, he told me exactly how he wanted Prasanthi Nilayam to run. He also had a witness, which is so important, who was there as I asked him over 170 questions about how he wanted me to do this. And he said, "This is our secret. You tell no one. Now, I simply have this to say." ఐజాక్ టైగ్రెట్ అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త. 100 కోట్ల ఆస్తులు, రెస్టారెంట్లు, జల్సా లైఫ్ ఆయన సొంతం. బాగా ఫేమస్ అయిన హార్డ్ రాక్ కేఫ్ కల్చర్ ఆయన ప్రారంభించిందే. వ్యాపారంలో తల పండిపోయి కోట్లు సంపాదించి వాటిని ఏం చేయాలో తెలియక ఆధ్యాత్మికం వైపు అడుగులు వేశారు. భారత్లో గుళ్ళు గోపురాలు తిరిగి చివరికి పుట్టపర్తికి చేరారు. అప్పట్నుంచి ఇప్పటి వరకు 20 సంవత్సరాలలో సాయితో బలమైన సాన్నిహిత్యాన్ని పెంచుకున్నారు. పుట్టపర్తిలో నిర్మించిన అత్యాధునిక ఆసుపత్రికి కోట్ల రూపాయలను దానం చేశాడు. రెగ్యులర్ గా ప్రశాంతి నిలయానికి రావడమే కాదు, బాబాతో నేరుగా ముఖాముఖి మాట్లాడగలిగేంత చనువు ఆయనకుంది. అయితే ఐజాక్ వ్యవహారాన్ని ముందు నుంచే ఓ కంట కనిపెట్టిన సన్నిహితులు ఐజాక్ కు చెక్ పెట్టేందుకు చాలాసార్లు ప్రయత్నించినట్లు ఆయనే చాలాసార్లు చెప్పారు. అయితే ఐజాక్ మాటలను ట్రస్ట్ అసలు పరిగణలోకి తీసుకోలేదు. చట్టపరంగా ఇటువంటి మాటలు చెల్లవని కొట్టిపారేస్తుంది. ఎప్పుడో జరిగిన వ్యవహారం ఇప్పుడు తెరపైకి రావడం ఆశ్చర్యంగా ఉందని ట్రస్ట్ సభ్యుడు నాగానంద్ అంటున్నారు. Nothing like a living will in law. If Baba has given any instructions to Mr. Isaac Taigret, it is between Baba and Taigret. I mean, the law cannot take note of these things. This thing has happened, and if this so-called conversation between Baba and Mr. Taigret has taken place some years ago, which is now coming forward to make a claim, I'm afraid we can take no notice of it at all. ఐజాక్ టైగ్రెట్ ప్రకటనపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాయిని అడిగి తెలుసుకుందాం. సాయి, చెప్పండి, టైగ్రెట్ ఎవరు? అసలు బాబాతో ఆయనకు అంతగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయా? సంతోషి, ఈ ఉదయం నుంచి ఈ ఐజాక్ టైగ్రెస్ సంబంధించిన ఒక సంచలనాన్ని బహిర్గతం చేశారు. బాబాతో తనకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పి సాయిబాబా గతంతో తనతో మాట్లాడినప్పుడు వీలునామాకు సంబంధించింది, సేమ్ టైం ట్రస్ట్ ఎలా నడవాలి, ప్రశాంత్ నిలయం ఎలా బాబా చూడదలుచుకున్నారని చాలా సీక్రెట్ ఇన్ఫర్మేషన్ సత్యసాయి బాబా తనతో పంచుకున్నారని చెప్పి టైగ్రెస్ చెప్తున్నారు. ఈ టైగ్రెస్ అనే వ్యక్తి అమెరికాలో ఒక పెద్ద టైకూన్ అని చెప్పుకోవచ్చు. రెస్టారెంట్ బిజినెస్ లో అలాగే ఈయనకు మంచి అనుభవం ఉంది. హార్డ్ రాక్ కేఫ్ అని చెప్పి ప్రస్తుతం అంతర్జాతీయంగా మంచి పేరు ప్రఖ్యాతున్న హార్డ్ రాక్ కేఫ్ కాన్సెప్ట్ ను ఈ టైగ్రెస్ సృష్టించాడు. 40 కోట్ల రూపాయలు గడించిన తర్వాత అతనికి ఆధ్యాత్మిక వైపు దృష్టి మరలింది. భారతదేశంలో అనేక ప్రాంతాలను సందర్శిస్తూ చివరికి పుట్టపర్తికి వచ్చారని చేరారు. పుట్టపర్తిలో బాబాతో అత్యంత సన్నిహితంగా ఆయన వెలిగారు. చాలా కాలంగా దాదాపు 20 ఏళ్ల పాటు సాయికి సంబంధించిన లేదా ట్రస్ట్ కి సంబంధించిన వ్యవహారాలన్నీ టైగ్రెస్ తెలుసు అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పుట్టపర్తిలో నిర్మించిన హాస్పిటల్స్ కానీ లేదంటే ఇతర విద్యా సంస్థలు వీటన్ని కూడా కోట్ల రూపాయల్లో టైగ్రెస్ వీళ్ళందరికీ నిధులు కూడా ఇచ్చారని చెప్పుకోవచ్చు. సత్సాయి ట్రస్ట్ ప్రస్తుతం టైగ్రెస్ చెప్తున్న దాని ప్రకారం సత్సాయి ఎన్నో కీలకమైన నిమిషాలను తనకు చెప్పారు. ఇది ప్రస్తుతం ట్రస్ట్ సభ్యులు ఎవరైనా ముందుకు వచ్చి తనను అడిగితే లేదంటే ట్రస్ట్ సభ్యులు ఎవరైనా వచ్చి అడిగితే బాబా తనకి ఏం చెప్పారో వీరునామాలకు సంబంధించిన అనేక వివరాలు బాబా తనకు చెప్పిన వివరాలను ట్రస్ట్ సభ్యులకు చెప్తా అని చెప్పి టైగ్రెస్ చెప్తున్నారు. అయితే ఈ వివరాలను లేదంటే టైగ్రెస్ వెలుగులోకి తీసుకొచ్చిన ఈ అంశాలను సాయి ట్రస్ట్ పూర్తిగా ఖండించింది. ఈ లీగల్ ప్రస్తుతం వీళ్ళలేదు, అంటే వీలునామా ఏదైతే ఉందో నడిచే వీలునామా నేను అని చెప్పి ఆయన చెప్పుకుంటున్నారు. కాబట్టి ఇటువంటివి లీగల్ గా చెల్లే ప్రసక్తి లేదు, న్యాయస్థానం ముందు ఇటువంటివి చెల్లదు అని చెప్పి లీగల్ అడ్వైజర్ గా ఉన్న ట్రస్ట్ లో లీగల్ వ్యవహారాలు చూస్తున్న ఎస్ఎస్ నాగానంద్ కొట్టి పెడతారు. అయితే ఎవరు నమ్మినా నమ్మకపోయినా 6 వారాల తర్వాత టైగ్రెస్ సాయి చెప్పినా లేదంటే సాయి తనతో పంచుకున్న అంతరంగ విశేషాలను
సీక్రెట్ విశేషాలను ప్రజల ముందు తీసుకొస్తా అని చెప్పి టైగర్ చెప్తున్నాడు సంతోషి. థ్యాంక్ యూ సాయి. ruchilu.com Making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit ruchilu.com.